నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ మండల కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మండల అధ్యక్షుడు పులి సైదులు జెండా ఆవిష్కరించారు. అనంతరం సుభాష్ నగర్ 11వ వార్డు మెంబర్ ఆల నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కేక్ కట్ చేయించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, మండల రాము, కోరం సురేందర్, రామచంద్రయ్య, చిట్టిబాబు, మౌలానా తదితరులు పాల్గొన్నారు. నరేష్ అన్న, కిన్నర్ నరసన్న, నరసన్న గారు, తమ సాంగ్ పెట్టాలని రెడీ కూడా తమ సాంగ్ పెట్టు. కొంచెం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశంలో ప్రపంచంలో కానీ దేశంలో కానీ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యంలో ఏదైతే ఆనాడు మాట ఇచ్చారు, సంక్షేమ పథకాలతో పాటు రైతు సోదరులందరూ కూడా రుణమాఫీ వ్యక్తం చేస్తున్నారు. మన ప్రీతమ నాయకులు పెద్దలు సోనియా గారి నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఆనాడు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్తో పాటు ఆరోగ్యశ్రీ అన్నీ కూడా మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొప్ప ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అదే రోజు రైతు సోదరులందరూ కూడా ఆనాడు 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఒకే డబ్బాలు చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. మన మాట నెరవేర్చుతున్నారు ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు నీళ్ళని ప్రజలందరూ వచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పూర్తిపోయిన దగ్గర వారు ఇచ్చేటువంటి పంపాయిని ప్రజలకి నీడిచ్చే కార్యక్రమాలు ప్రజలతో ఈరోజు నాగరికత చేస్తున్నాము. అదే కాకుండా వీరందరి సభలో వారు ఇచ్చినట్టు ఏదైతే మాట ఉందో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమంగా ఈరోజు మనం ప్రజలకు అందించే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మిత్రులు మనం గుర్తుపెట్టుకోవాలి. రైతులందరూ కూడా గత ప్రభుత్వంలో రుణమాఫీ పేరుతో 2 సార్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వెళ్ళింది తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు గుర్తు కార్యక్రమాలు తద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి రేషన్ కార్డుతో పాటు ఎన్నికల ఇచ్చే కార్యక్రమాలు ప్రభుత్వ ప్రవేశపెట్టడం విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.